ఈరోజు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే వెల్లిపల్లి సత్యం గారు, నగర మేయర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కరీంనగర్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. ఈరోజు ప్రధానంగా రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, కొట్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి రోజు కరీంనగర్కు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈరోజు ప్రారంభం చేసాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెరమడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ ఈ యొక్క ఒక సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్ స్టార్ట్ చేసాం. అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటుంది 24/7. ఇంకా ప్రజలను ఆదరించే విధంగా దీనికి ప్రచారం చేసి ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతున్నాం. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు దీన్ని ఉపయోగించుకున్న పద్ధతులలో మేము బస్సుల సంఖ్య పెంచుతాం. టవర్ సర్కిల్ అన్ని కూడా ఇప్పుడు ఆనంగా పోయేటువంటి తీసుకొని ఇండోర్లో తప్పకుండా వేస్తాం. రూట్ల సర్వే జరుగుతోంది. సిటీ మొత్తంలో కూడా ఈ కొన నుంచి ఆ కొనకు, ఆ కొన నుంచి ఈ కొనకు కూడా బస్సులు నడపడానికి కొరకు మినీ బస్సుల ఇతరత్ర ప్రయత్నం జరుగుతుంది. ముందుగా ఇవి ఇంటర్నల్ ఏదైతే విద్యార్థులకు లేదా ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళకు రోజు కరీంనగర్ పట్టణంతో లింక్గా ఉండే ఈ 3-4 ప్రాంతాలను కలపాలనేది అంటే ఈరోజు ఈ సిటీ బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి ఈరోజు కంప్లీట్గా ఈ బస్సులో కూడా ఫ్రీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కలిగజేస్తున్నాం. దాంతో పాటుగా ఈరోజు నూతన నియామకాలు, కారుణ్య నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ఇవ్వడము, వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఇవ్వడము, సంస్థ పూర్తిగా ప్రజాపాలనలో ఇది ఒక డెమోక్రటిక్ విధంగా మేము కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా పనిచేస్తున్నాం. తప్పకుండా మా సిబ్బంది అందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ప్రతి గ్రామాన మా బస్సు రీచ్ కావాలి. ఇలా 65 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్యాసింజర్, 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది. ఇంకా ఇది పేద ప్రజల గుండె, లైఫ్ లైన్. ఇది ప్రతి పౌరుడికి తెలంగాణలో ప్రతి ఊరికి పోవాలని కోరుకుంటాం.